Hello everyone, welcome to Grapple Tech and welcome to episode number 2 of our complete aptitude in 30 days series. So firstly, I'm sorry from my side. ఎందుకు అంటే లైక్ ఫ్రమ్ ద పాస్ట్ 3 డేస్ నుంచి వీడియోస్ అనేది అప్లోడ్ అవ్వలేదు. లైక్ ఏ కోర్స్ కి అప్లోడ్ అవ్వలేదు. ఎందుకు అంటే we faced tons of issues అన్నమాట. లైక్ I'm even recording this video once again. ఆడియో ఒకసారి రికార్డ్ చేసి ఒక 1.5 అవర్ వీడియో రికార్డ్ చేసి అది మనకి కరెక్ట్ అయిపోయి అగైన్ ఐమ్ రికార్డింగ్ దిస్ వీడియో అనమాట. ఎందుకు అంటే వీఆర్ ఫేసింగ్ మెనీ ఇష్యూస్ గైస్. అండ్ యూట్యూబ్ స్టూడియోలో కూడా వీఆర్ ఫేసింగ్ టన్స్ ఆఫ్ ఇష్యూస్. అండ్ ఆ రీజన్ అంటే కూడా చాలా మందికి వాట్సాప్ ఛానల్ ఎవరెవరు ఉన్నారో మీకు అందరికీ ఐడియా ఉంది. అండ్ దట్ ఈస్ ద రీజన్ మనం 3 డేస్ నుంచి వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేకపోయాం. ఫస్ట్లీ సారీ ఫర్ దట్. అండ్ నెక్స్ట్ ఇది రిపీట్ అవ్వకుండా విల్ బి మోర్ కాషియస్ అనమాట. సో ఛానల్ని కొంచెం నీట్గా మెయింటైన్ చేస్తాం. సో ఫన్ కోసం ఏ షార్ట్స్ అంటే ఆ షార్ట్స్ మేము అప్లోడ్ చేయం. లైక్ మూవీ క్లిప్స్ కానీ అలాంటివి ఏమి అప్లోడ్ చేయకుండా విల్ బి మోర్ కాషియస్ అనమాట. సో దట్స్ అబౌట్ ద డిలే అనమాట. సో సారీ ఫర్ దట్. అండ్ నౌ మనం ఈ ఎపిసోడ్‌లో ఏ కాన్సెప్ట్ చూడబోతున్నాము అంటే విల్ బి డిస్కసింగ్ అబౌట్ డివిజిబిలిటీ టెస్ట్. అండ్ చాలా మంది ఇది ఇగ్నోర్ చేస్తారు. ఏముందిలే ఈజీనే కదా అని చెప్పి. బట్ టు బి హానెస్ట్ ఇదే మీకు కొంచెం టఫ్‌గా ఉంటుంది. అండ్ ఇదే మీకు చాలా బాగా అర్థమవుతుంది. అండ్ ఇదే మీకు ఒక లైఫ్ సేవర్ లాగా పనిచేస్తుంది. ఎందుకు అంటే యాప్టిట్యూడ్ అనేది ఇట్ ఈస్ ఆల్ అబౌట్ స్ట్రాటజీ గైస్. సో స్ట్రాటజీ ఎలా ఉండాలంటే మనం ఖచ్చితంగా సాల్వ్ చేయగలుగుతాము అనేటటువంటి క్వెషన్స్‌ని అనేటటువంటి కాన్సెప్ట్స్‌ని మనం ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఇన్‌స్టెడ్ ఆఫ్ ఫోకసింగ్ ఆన్ అదర్ కాన్సెప్ట్స్. సో, ఇలాంటి క్వెషన్స్ ఏమంటే కంపల్సరీ అడుగుతారు. ప్రతి యాప్టిట్యూడ్ టెస్ట్‌లో ఇది ఉంటుంది. దీని మీద మినిమమ్ టు మినిమమ్ ఒక 2-3 క్వెషన్స్ ఉంటాయి. వాటిని కంపల్సరీ మనం సాల్వ్ చేయగలుగుతాం. ఎందుకంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్ టాపిక్ అన్నమాట. స్ట్రెయిట్ ఫార్వర్డ్ లాజిక్. ఆ లాజిక్ కొంచెం మైండ్‌లో పెట్టుకుంటే వచ్చేస్తది. అండ్ ఇలా కాకుండా వేరే కాన్సెప్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసి దీన్ని ఇగ్నోర్ చేశారంటే మీకు వచ్చే మార్క్స్ ఏవైతే ఉంటుందో తక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్. ఇలాంటి క్వెషన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అండ్ వీటికి ప్రాక్టీస్ క్వెషన్స్ కూడా మేము ఇంక్లూడ్ చేసాం. అండ్ దాంట్లో కూడా మీ దగ్గర నుంచి ఒక డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నాం. ఏంటి అంటే వి హావ్ ప్రిపేర్డ్ ఒక ప్రాక్టీస్ షీట్ కూడా మేము ప్రిపేర్ చేసాం. ఇంక్లూడింగ్ ద కీ యాస్ వెల్. సో కీ కూడా మేము దాంట్లో ఇంక్లూడ్ చేసేసాం. ఒక 30 క్వెషన్స్ ఇంక్లూడ్ చేసాం. అండ్ వాట్ వీ హావ్ డిసైడెడ్ ఈస్ ఈ 30 క్వెషన్స్‌లో ఒక 10-15 క్వెషన్స్ మనం సాల్వ్ చేసి రిమైనింగ్ 15 క్వెషన్స్ కూడా అసైన్‌మెంట్ లాగా మీకు ఇద్దామని చెప్పి అనుకున్నాం. లేదు ఈశ్వర్. సో ఈ 30 క్వెషన్స్ అన్నీ కూడా నువ్వే సాల్వ్ చేసి చూపించు. అండ్ ఇంకా ఎక్స్‌ట్రా ఒక 10-15 క్వెషన్స్‌ని మాకు అసైన్‌మెంట్‌లో ఇవ్వు. అది గాని మేము ప్రాక్టీస్ చేస్తాము. సో దట్ వి కెన్ అండర్‌స్టాండ్ ఆల్ ది ప్యాటర్న్స్ కదా! అని చెప్పి మీకు గనక అనిపిస్తే ఏ విషయం కూడా కమెంట్స్‌లో మెన్షన్ చేయండి. సో దట్ మనం నెక్స్ట్ ఎపిసోడ్‌లో వి విల్ సాల్వ్ ఆల్ దిస్ క్వెషన్స్ ఇఫ్ పాసిబుల్. సో మీరు చెప్పిన దాన్ని బట్టి మీరు చెప్పినట్టు 30 కావాలంటే 30 సాల్వ్ చేద్దాం. 15 కావాలంటే 15 సాల్వ్ చేద్దాం. సో దెర్ ఈస్ నో ప్రాబ్లమ్ ఫర్ అస్ అన్నమాట. మీరు ఏ విషయం చెప్తే దాన్ని బట్టి మేము నెక్స్ట్ ఎపిసోడ్ అనేది వి విల్ క్రియేట్ ఇట్ అకార్డింగ్‌లీ. అండ్ ఖచ్చితంగా అది ఏదైనా సరే 15 అయినా సరే, 30 అయినా సరే రేపే నెక్స్ట్ ఎపిసోడ్ అనేది అప్లోడ్ అవుతుంది. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. లైక్ 30 క్వెషన్స్ చెప్తే ఏమైనా డిలే చేస్తారేమో అని చెప్పి అట్లంతా ఏమి ఉండదు. నెక్స్ట్ ఎపిసోడ్ రేపే వస్తుంది. సో ఏ విషయం కూడా కింద కమెంట్స్‌లో అయితే మెన్షన్ చేయండి. ఓకే. అండ్ ఈ ఫైల్ ఎక్కడ ఉంటుందంటే మన వెబ్‌సైట్‌లోనే వి హావ్ ఇంక్లూడెడ్ దిస్ పీడీఎఫ్ ఫైల్ టు వెరీ వెరీ సింపుల్. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. అది లింక్ క్లిక్ చేశారంటే మన వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్లియర్‌గా ఎక్స్‌ప్లోర్ బూట్ క్యాంప్స్ అని కొట్టిన తర్వాత సి అట్ ద సేమ్ టైమ్ గైస్ ఎవరైనా పెయిడ్ కోర్సెస్ చూస్తే కూడా యూ కెన్ చెక్ ఇట్ ఇన్ అవర్ వీడియో ఇన్ అవర్ వెబ్‌సైట్ యాస్ వెల్. లైక్ జావా నేర్చుకోవాలంటే జావా ఉంటుంది. అండ్ పైథాన్‌గా అంటే పైథాన్ బ్యాక్ ఎండ్ ఉంటుంది. అండ్ ఎల్ఎల్‌డిగా అంటే ఎల్ఎల్‌డి ఉంటుంది. అండ్ ఇవన్నీ కూడా మనకి లైవ్ సెషన్సే. అండ్ ఆల్రెడీ జావా అనేది స్టార్ట్ అయింది. స్టిల్ యూ హావ్ ఛాన్సెస్ టు జాయిన్ అన్నమాట. దట్ టు వెరీ వెరీ మినిమల్ ప్రైసింగ్ పెట్టాం. అండ్ బ్యాక్ ఎండ్ డెవలప్‌మెంట్ ఇన్ జావా ఉంటుంది గైస్. సో ఎవరెవరైతే జావాలో బ్యాక్ ఎండ్ డెవలప్‌మెంట్ నేర్చుకోవాలనుకుంటున్నారో దట్ ఆఫ్ గాడ్ లెవెల్ యూ కెన్ చెక్ ఔట్ దిస్ కోర్స్ అండ్ దట్ టు అట్ జస్ట్ 1499 ఓన్లీ. అండ్ పైథాన్ కూడా ఉంటుంది బ్యాక్ ఎండ్ డెవలప్‌మెంట్ అనేది దట్ టు లైవ్. సో అది కూడా 1499కి ఉంటుంది. యూ కెన్ చెక్ ఔట్ దట్ కోర్స్ యాస్ వెల్. ఓకే. సో ఈ కోర్సెస్ చెక్ ఔట్ చేసి మీరైతే అవి నేర్చుకోవచ్చు. అండ్ దట్ టు లైవ్ ప్లస్ రికార్డింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఆ! ఇక్కడికొచ్చారు అంటే ఇక్కడ మీకు ఈ 30 డేస్ ఆప్టిట్యూడ్ సీరీస్ యొక్క కోర్స్ కరిక్యులమ్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేస్తే మీకు క్లియర్‌గా ఆ పీడీఎఫ్ ఫైల్ అయితే కనిపిస్తుంది. ఆ లింక్ క్లిక్ చేసి ఈ క్వెషన్స్‌నైతే మీరు యాక్సెస్ చేసుకోవచ్చు అండ్ వాటిని సాల్వ్ చేయొచ్చు. అండ్ బిఫోర్ మూవింగ్ ఇంటూ ద కాన్సెప్ట్ ఫస్ట్ వీ హావ్ టు అండర్‌స్టాండ్ ఎలాంటి క్వెషన్స్ రావచ్చు ఈశ్వర్. ఎగ్జాంపుల్ ఒక 2-3 డిఫరెంట్ ప్యాటర్న్స్ చెప్పు అంటే సింపుల్ గైస్ మీకు కొన్ని నంబర్స్ ఇస్తారు. ఈస్ దట్ డివిజిబుల్ బై దిస్ నంబర్ లైక్ 3నా, 4ఆ, 5ఆ, 6ఆ అని చెప్పి చెక్ చేయమంటారు. అండ్ ఇంకొక నంబర్ ఇస్తారు. దాంట్లో ఏదో ఒక వాల్యూని దే విల్ మేక్ ఇట్ యాస్ ఎక్స్ అన్నమాట. అండ్ ఆ ఎక్స్ వాల్యూ మీరు ఫైండ్ ఔట్ చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు ఏమని చెప్తారు? ఇట్ ఈస్ డివిజిబుల్ బై 3 అని చెప్తారు. సో దట్ యూ హావ్ టు ఫైండ్ దట్ ఎక్స్ వాల్యూ అన్నమాట. ఇలాగైతే యూ కెన్ ఎక్స్‌పెక్ట్ సమ్ ఆఫ్ ద క్వెషన్స్.
అండ్ ఇలాంటి క్వెషన్స్ చాలా చాలా బాగుంటుంది. ఫస్ట్ చూద్దాం. జనరల్‌గా మనం ఏం చేసేవాళ్ళం బిఫోర్ అండర్‌స్టాండింగ్ దిస్ కాన్సెప్ట్ అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నంబర్ తీసుకుందాం. 43767 ఈస్ దట్ డివిజిబుల్ బై 3నా అంటాడు. ఓకే. ఇక్కడ చూసారు కదా ఫస్ట్ క్వెషన్. 4 ఆప్షన్స్ ఇచ్చాడు. మీరేం చేస్తారు ప్రతి ఆప్షన్ తీసుకొని 3తో డివైడ్ అవుతుంది లేదా మాన్యువల్‌గా చెక్ చేస్తారు. ఇక్కడ చూడండి. సో 3 1s ఆర్ 3 అండ్ 3 4s ఆర్ 12 మళ్ళీ 1 వస్తుంది. 3 5s ఆర్ నెక్స్ట్ 26 వస్తుంది. 3 8s ఆర్ అండ్ నెక్స్ట్ మళ్ళీ 2 వస్తుంది. 27 and 3 9s are. So this is what we'll get right in general. So this, yes, it is divisible by 3 and చెప్పేసి once if you done this process, you will get to know this is what we used to do. And ఇదే ప్రాసెస్ ప్రతి ఎలిమెంట్ కి చేస్తే ఓకేనా లేక ప్రతి ఆప్షన్ కి చేస్తే ఓకేనా అంటే ఇట్ ఈస్ నాట్ ఓకే. ఇట్ ఈస్ టైమ్ కన్స్యూమింగ్ రైట్. సో యూ నీడ్ సమ్ కైండ్ ఆఫ్ షార్ట్ ట్రిక్స్ యాజ్ వెల్ సో దట్ యూ కెన్ డూ ఇట్ ఇన్ మోర్ ఈజీ వే. ఒకవేళ ఇక్కడ మనకి 5 డిజిట్స్ ఉంది కాబట్టి సరిపోయింది. ఇంకా పెద్ద నంబర్ ఉంటే అప్పుడు మీరు ప్రతి ఆప్షన్ చెక్ చేయాలంటే మీకు అక్కడ టైం అయిపోతుంది కదా! అలాంటి కేసెస్‌లో మనం ఏం చేయాలంటే ఈ డివిజిబిలిటీ టెస్ట్ అనేది నేర్చుకోవాలి. ఆ లాజిక్స్ గనుక మీకు మైండ్‌లో ఉంటే ఇలాంటి క్వెషన్స్ సాల్వ్ చేయడం ఈస్ వెరీ మచ్ ఈజీ అన్నమాట. సో వెరీ వెరీ సింపుల్. దీన్ని కూడా మనం ఒక 2 పార్ట్స్‌గా డివైడ్ చేద్దాం. ఓకే. ద ఫస్ట్ పార్ట్ ఈస్ ప్రైమ్ అండ్ కాంపోజిట్. ఓకే. అండ్ గైస్ వన్ మోర్ థింగ్ ఇక్కడ చూసుకుంటే వి ఆర్ చెకింగ్ ఫర్ దీస్ నంబర్స్. సో 2 నుంచి 18 దాకా అండ్ దాంట్లో కొన్ని కూడా మిస్ చేసాం. ఎందుకు అంటే ఇట్ ఈస్ నాట్ నెసెసరీ. సో మాక్సిమం వీటి నుంచి అడుగుతారు ఈ డివిజిబిలిటీ టెస్ట్ అనేది. దీన్ని దాటైతే బయటికి పోరు. ఒకవేళ బయటికెళ్ళినా కూడా మనం దాన్ని ఎలా ఫైండ్ ఔట్ చేయాలో చూపిస్తాం. ఓకే. సో నో ఇష్యూస్ విత్ దట్. సో ఇప్పుడు చూస్తే ఫస్ట్ 2 గురించి మాట్లాడదాం. సో 2 అనేది ప్రైమా? యెస్. దాన్ని ఎలా రాస్తావు పవర్స్‌లో 2 పవర్ 1. సో ఎప్పుడు గాని గుర్తుపెట్టుకోండి వెన్ యూ ఆర్ వర్కింగ్ విత్ 2 పవర్ 1 so 2 square, 2 cube, or 2 power 4, or 2 power 5, or and so on up to 2 power n. ఇలాంటి ఇలాంటి కేసెస్‌లో అంటే 2స్‌ని నువ్వు పవర్స్‌లో రాసావు అంటే వీటన్నిటికి కూడా ఒకటే ఫార్మాట్ ఉంటుంది. ఒకటే లాజిక్ ఉంటుంది. ఏంటి ఆ లాజిక్ అంటే వెరీ వెరీ సింపుల్. పవర్ ఎంతుంటే అన్ని డిజిట్స్‌ని నువ్వు చెక్ చెయి. లాస్ట్‌లో అట్ ద ఎండ్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనేమంటానంటే దిస్ నంబర్ ఈ నంబర్ అనేది ఇస్ దట్ డివిజిబుల్ బై 2 నా అంట. యూ హావ్ టు జస్ట్ చెక్ ఫర్ ద లాస్ట్ డిజిట్. ఈ లాస్ట్ డిజిట్ ఏదైతే ఉంటుందో ఓన్లీ 1 డిజిట్ వెన్ యూ ఆర్ చెకింగ్ ఫర్ డివిజిబిలిటీ ఫర్ 2 అంటే 2 పవర్ 1. సో 1 ఉంది కాబట్టి పవర్ లాస్ట్ 1 డిజిట్ మాత్రమే చెక్ చెయి. దట్స్ ఇట్. ఈ లాస్ట్ 1 డిజిట్ ఏదైతే ఉంటుందో ఇట్ హాస్ టు బి ఎయిదర్ 0 ఆర్ ఇట్ హాస్ టు బి డివిజిబుల్ బై 2. జస్ట్ 1 డిజిట్ మాత్రం చెక్ చెయి. యూ డోంట్ వాంట్ టు చెక్ ద ఎంటైర్ థింగ్. సో లైక్ 3, 3, 9, 9 ఇవన్నీ చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఆ లాస్ట్ ఒక్క డిజిట్ చెక్ చెయి. అది 0 ఉంటే ఇట్ ఈస్ డివిజిబుల్ బై 2. అట్ ద సేమ్ టైమ్ అది డివిజిబుల్ బై 2 అయితే ఇక్కడ 2 ఇస్ డివిజిబుల్ బై 2 రైట్ ఆబ్వియస్లీ. సో 2 అనేది 2తో డివైడ్ అవుతుంది. సో ఇట్ హాస్ టు బి డివిజిబుల్ బై దిస్. అండ్ ఇక్కడ చూసుకోండి ఈ లాస్ట్ డిజిట్ ఒకటే చెక్ చేస్తాను. విచ్ ఇస్ 8 0 అయితే లేదు. ఈస్ 8 డివిజిబుల్ బై 2? యెస్ ఇట్ ఈస్. సో ఇంత పెద్ద నంబర్ చెక్ చేయడం కంటే ఒక్క డిజిట్‌ని చెక్ చేయడం ఈస్ ఈజీ రైట్. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ట్రిక్ ఫర్ దిస్ 2 అన్నమాట. సో డివిజిబిలిటీ ఆఫ్ 2 అనేది మీకు అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. సో 2 పవర్ 1 కాబట్టి 1 డిజిట్ కోసం మాత్రమే చెక్ చేస్తున్నాం. అండ్ థాట్ హాస్ టు బి ఎయిదర్ 0 ఆర్ ఇట్ హాస్ టు బి డివిజిబుల్ బై 2. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే 2 స్క్వేర్ అన్నాడు విచ్ ఇస్ 4. సో 2 స్క్వేర్ అంటే మన పవర్ ఎంత ఉంది? 2. అంటే మనం ఏం చేయాలి? లాస్ట్ 2 డిజిట్స్ మాత్రమే చెక్ చేయాలి. సో లాస్ట్ 2 డిజిట్స్ చెక్ చేస్తే సరిపోతుంది. ఈ లాస్ట్ 2 డిజిట్స్ కూడా ఎలా ఉండాలి అంటే ఇట్ హాస్ టు బి ఎయిదర్ 0 ఆర్ డివిజిబుల్ బై 4 ఆర్ డివిజిబుల్ బై 4 అన్నమాట. అర్థమైందా? మీరు పెద్దగా ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఈ లాస్ట్ 2 డిజిట్స్ మాత్రమే చెక్ చేయండి. అవి కూడా ఎలా ఉండాలి? ఇట్ హాస్ టు బి ఎయిదర్ 0 ఆర్ ఏదైతే నంబర్ ఉందో అక్కడ అదర్ దాన్ 0 ఇట్ హాస్ టు బి డివిజిబుల్ బై 4. ఇక్కడ చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం. ఈ 67 ఉంది. ఇస్ దట్ డివిజిబుల్ బై 4? ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎంటైర్ నంబర్ అనేది ఇస్ దట్ డివిజిబుల్ బై 4 అని చెప్పి అడుగుతాడు. అలాంటి కేసెస్‌లో మీరు ఏం చేయాలి? ప్రతి డిజిట్‌ని చేసేదానికంటే లాస్ట్ 67 ఉందా? అదొక్కటి చెక్ చేయండి. ఈ 67 డివిజిబుల్ బై 4 చెక్ చేయండి. 1 అండ్ 27 ఉందా మనకి? ఉందా? లేదు. లేదు. సో 7 28 వస్తుంది గానీ 24 ఉంటుంది. సో 6, 24 స్టిల్ యుల్ గెట్ రిమైండర్ 1 రైట్. సో నాట్ 1 యుల్ గెట్ రిమైండర్ 3 రైట్. సో ఇట్ ఈస్ నాట్ కంప్లీట్‌లీ డివిజిబుల్ బై 4. సో హెన్స్ దిస్ నంబర్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 4 అంతే. పెద్ద లాజిక్ ఏం లేదు. లాస్ట్ 2 డిజిట్స్ చెక్ చేయి చాలు. మిగతా నంబర్ అంతా వదిలేయి గాలికి. దట్స్ ఇట్. ఒకవేళ ఇది 2 జీరోస్ ఉంది అంటే ఇట్ ఈస్ డివిజిబుల్ బై 4 ఆర్ ఈ నంబర్ కనుక
ఇక్కడ చూసుకోండి 48 ఉంది. సో 48ని 4తో డివైడ్ చేయండి. 1 జర్, 2 జర్. సో లాస్ట్ 2 డిజిట్స్ అనేది డివిజిబుల్ కాబట్టి దిస్ ఎంటైర్ నంబర్ ఈస్ ఆల్సో డివిజిబుల్ బై whom? 4. ఇఫ్ యూ వాంట్ టు చెక్. సో 6248 అన్నాడు. నార్మల్ ప్రాసెస్‌లో సో 1 జర్ 4 22 వస్తుంది. 4 5 జర్ 20. సో 5 వస్తుంది. రిమైండర్ మళ్ళీ 2 వస్తుంది. 24 ఉందా? యెస్ ఉంది. 6 టైమ్స్. అండ్ నెక్స్ట్ సారీ నాట్ 4 2. సో 1562. సో 1562ని 4తో మల్టిప్లై చేస్తే వి విల్ గెట్ దిస్ నంబర్. హెన్స్ ద గివెన్ నంబర్ ఇస్ డివిజిబుల్ బై 4. ఇంత పెద్ద ప్రాసెస్ చేయకుండా నువ్వేం చేసావు ఇందాక? జస్ట్ ఆ లాస్ట్ 2 డిజిట్లు మాత్రమే చెక్ చేసుకొని దానికి డివిజిబుల్ బై 4 అని చెప్పి చెక్ చేసుకొని యూ హావ్ డన్ ఇట్. సో దట్ ఈస్ అబౌట్ 2 పవర్ 4. సో వి ఆర్ డన్ విత్ 4 యాస్ వెల్. అండ్ దెన్ 2 క్యూబ్ అన్నాడు. 2 క్యూబ్ అంటే ఏంటి? డివిజిబిలిటీ టెస్ట్ ఫర్ 8 అన్నమాట. అండ్ పవర్ ఎంత ఉంది ఇక్కడ? 3 ఉంది. సో వీ హావ్ టు చెక్ ఫర్ ద లాస్ట్ 3 డిజిట్స్ అన్నమాట. ఈ 3 డిజిట్స్ మీకు ఎలా ఉండాలి? ఇట్ హాస్ టు బి ఎయిదర్ 0, 0 ఆర్ ఈ 3 డిజిట్ నంబర్ ఏదైతే ఉందో ఇట్ హాస్ టు బి డివిజిబుల్ బై 8 అన్నమాట. అండర్‌స్టూడ్? సో మీరు ఏ నంబర్‌కి డివిజిబిలిటీ చెక్ చేస్తున్నారో, ఎన్ని ప్లేసెస్ చెక్ చేయాలనేది ఈ లాజిక్‌తో మీకు అర్థమైపోతుంది. సో 8 మనం ఎలా రాస్తాం? 2 క్యూబ్. 2 క్యూబ్ అంటే 3 ప్లేసెస్ మాత్రమే మనం చెక్ చేయాలి ఫర్ 2 పవర్స్. లైక్ 2 పవర్ ఏదొచ్చినా సరే, పవర్ ఏదుంటే అన్ని డిజిట్స్ మనం చెక్ చేసుకోవాలి విచ్ ఇస్ ఫైన్. అండ్ ఆ డిజిట్స్ అన్ని ఎలా ఉండాలి? ఇట్ హాస్ టు బి ఎయిదర్ 0 దెన్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై దట్ నంబర్ ఆర్ ఆ 3 డిజిట్స్ గాని, 2 డిజిట్స్ గాని గివెన్ నంబర్‌తో ఇట్ హాస్ టు బి డివిజిబుల్. గివెన్ నంబర్ అంటే ఏంటి? 4 8 వాటర్ ఇట్ ఈస్. అండ్ ఇక్కడ చూసుకుంటే 2 పవర్ 4 అన్నాడు. అంటే 4 ప్లేసెస్ నువ్వు చెక్ చేయాలి. అండ్ అవన్నీ జీరోస్ అయింటే దట్ ఈస్ ఫైన్. ఇట్స్ డైరెక్ట్‌లీ డివిజిబుల్ అని చెప్పు. లేదు యూ హావ్ డిఫరెంట్ నంబర్స్ అంటే సో 2 పవర్ 4 అంటే ఎంత? 16. సో ఈ 4 డిజిట్ నంబర్ హాస్ టు బి డివిజిబుల్ బై 16. అండ్ వై ఈస్ దిస్ ఎఫిషియంట్ అంటే సింపుల్ లాజిక్ గైస్. మీరు ఇంతింత పెద్ద నంబర్స్ ఇచ్చినప్పుడు ప్రతి డిజిట్ చెక్ చేసుకుంటూ వెళ్లారంటే అండ్ ప్రతి ఆప్షన్‌కి చెక్ చేసుకుంటూ వెళ్లారంటే ఇట్ విల్ టేక్ మోర్ టైమ్. ఇన్ ఆర్డర్ టు సేవ్ దట్ టైమ్ యూ ఆర్ డూయింగ్ దిస్ లాజిక్ అంతే. ఓకే. ఇన్ ద సేమ్ వే ఎన్ ఉంటే ఎన్ ప్లేసెస్ చెక్ చెయ్యి. అండ్ ఆ ఎన్ ప్లేసెస్ కూడా జీరోస్ అయితే డైరెక్ట్‌గా డివిజిబుల్ అని చెప్పేసేయి. అండ్ లేదు అంటే ఇట్ హాస్ టు బి డివిజిబుల్ బై దట్ గివెన్ నంబర్ అన్నమాట. లైక్ 2 పవర్ n ఏదైతే నంబర్ ఉంటుందో ఆ నంబర్‌తో డివిజిబుల్‌గా ఉండాలి. ఆ n ప్లేసెస్ కూడా. సో దట్ ఈస్ అబౌట్ దిస్ 2 పవర్స్ లాజిక్ అన్నమాట. సో 2 పవర్స్ లాజిక్ అంటే ఏంటి? సో 2 పవర్ 1 అంటే 1 ప్లేస్, 4 అంటే 2 ప్లేసెస్, 8 అంటే 3 ప్లేసెస్ చెక్ చేస్తావు. అండ్ లేటర్ నీకు ఏ పెద్ద నంబర్ వచ్చినా కూడా దాన్ని నువ్వు ఇలానే కన్సిడర్ చేస్తావు. ఫర్ ఎగ్జాంపుల్ 32 వచ్చింది. సో 32ని ఎలా రాస్తావు? 2 పవర్ 5 అంటే యూ హావ్ టు చెక్ ఫర్ ద 5 ప్లేసెస్. లాస్ట్ 5 ప్లేసెస్ అన్నమాట. ఈ లాస్ట్ 5 ప్లేసెస్‌లో జీరోస్ ఉంది అంటే డైరెక్ట్‌గా నువ్వు యెస్ ఇట్ ఈస్ డివిజిబుల్ అని చెప్పి రిటర్న్ చేసేసి, ఈ లాస్ట్ 5 ప్లేసెస్‌లో యూ హావ్ అనదర్ నంబర్ అంటే ఈ నంబర్ అనేది డివిజిబుల్ బై 32నా కాదా అని చెప్పి చెక్ చెయి. అంతే. సింపుల్. సింపుల్ లాజిక్. అండ్ ఆ 32 కూడా మనకి ఎలా మనం ఫైండ్ ఔట్ చేయొచ్చు చూద్దాం. సో నెక్స్ట్ ఎవరొస్తారు అంటే మనకి 3 వస్తుంది. సో 3 వెన్ యూ వాంట్ టు చెక్ ద డివిజిబిలిటీ టెస్ట్ ఫర్ 3 లైక్ వెదర్ ద గివెన్ నంబర్ ఇస్ డివిజిబుల్ బై 3 ఆర్ నాట్ అని చెప్పి చెక్ చేయాలంటే ఇన్‌స్టెడ్ ఆఫ్ డూయింగ్ ద మాన్యువల్ ప్రాసెస్ లైక్ ప్రతి ఎలిమెంట్ మనం చేసే బదులు వాట్ యూ కెన్ డూ ఇస్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ నంబర్ తీసుకోండి. ఆ నంబర్ తీసుకొని సాల్వ్ చేద్దాం. ఎనీ గివెన్ నంబర్ వాటి యొక్క సమ్ ఆఫ్ డిజిట్స్ ఏవైతే ఉంటుందో ఈ సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ దట్ గివెన్ నంబర్ ఇట్ హాస్ టు బి డివిజిబుల్ బై 3 కంప్లీట్‌లీ. అండ్ వాట్ యూ మీన్ బై కంప్లీట్‌లీ అంటే సింపుల్. రిమైండర్ హాస్ టు బికమ్ 0 అంటే కరెక్ట్‌గా అది డివైడ్ చేయాలి 3తో. దెన్ ఓన్లీ ద గివెన్ నంబర్ ఇస్ డివిజిబుల్ బై 3 అంట. ఏం డివైడ్ చేయాలి? గివెన్ సమ్. ఏదైతే నంబర్ ఇచ్చాడో దాని యొక్క సమ్ ఆఫ్ డిజిట్స్ ఏవైతే ఉంటుందో ఇఫ్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 3 అయితే దెన్ ఆబ్వియస్‌లీ ద గివెన్ నంబర్ ఈస్ ఆల్సో డివిజిబుల్ బై 3 అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నంబర్ తీసుకోండి విచ్ ఈస్ 4, 3, 7, 6, 7 ఇందాక మనం ఏం చేసాం ప్రతి ఎలిమెంట్‌ని, ప్రతి డిజిట్‌ని క్యాన్సిల్ చేసుకుంటూ రిమైండర్స్ కనుక్కుంటూ వెళ్ళాం. సో దీనికి సమ్ కనుక్కో 4 + 3 7, 7 + 7 14, 14 + 6 ఎంత? 20, 20 + 7 27. Is 27 divisible by 3? Yes, it is divisible by 3. So that's it. ఇదొక్కటి చెక్ చేసి యూ కెన్ సే దట్ దిస్ ఎంటైర్ నంబర్ ఈస్ ఆల్సో డివిజిబుల్ బై 3. దట్స్ ఇట్. యూ ఆర్ డన్. ఓకే. సో దట్ ఈస్ హౌ యూ విల్ ఫైండ్ డివిజిబిలిటీ ఆఫ్ 3 అన్నమాట. సో ఇక్కడ చూసుకున్నారు అంటే దిస్ క్వెషన్ ఈస్ ఫైన్. అండ్ ఇన్ ద సేమ్ వే నెక్స్ట్ ఎవరుంటారు? 3 తర్వాత 9. సో విచ్ ఇస్ 3 స్క్వేర్. నౌ వాట్ యూ విల్ డూ ఇస్ యూ విల్ డూ ద సేమ్ లాజిక్ వన్స్ అగైన్. సో 3తో ఏవైతే ఉంటాయో నీకు పవర్స్ కానీ వాటర్ ఇట్ ఈస్. ఓకే. సో ఇప్పుడు మనం 9 ఎట్లా రాయొచ్చు? 3 స్క్వేర్‌గా రాయొచ్చా? యెస్. అలాంటి కేసెస్‌లో అలాంటి వాటికంతా కూడా నువ్వేం చేయాలి? సమ్ ఆఫ్ డిజిట్స్ హాస్ టు బి డివిజిబుల్ బై 9.
యాజ్ సింపుల్ యాజ్ దట్. అండ్ ఇప్పుడు ఏ నంబర్ అయితే డివిజిబిలిటీ ఆఫ్ 9తో పాస్ అవుతుందో, ఈవెన్ ఇట్ విల్ బి డివిజిబుల్ బై 3 ఆల్సో. రిమెంబర్ దట్. ఓకే. ఓకే. సో, ఆ లాజిక్ అయితే మైండ్‌లో పెట్టుకోండి. సో, ఇప్పుడు డివిజిబిలిటీ టెస్ట్ ఆఫ్ 9 అంటే ఏంటి? వెరీ సింపుల్, 3 పవర్ కాబట్టి. సో, దీనికి కూడా అదే లాజిక్ మనం యూజ్ చేయాలి. విచ్ ఇస్ సమ్ ఆఫ్ డిజిట్స్ హాస్ టు బి డివిజిబుల్ బై 9. దట్స్ ఇట్. ఎనీ గివెన్ నంబర్ వాటి యొక్క డిజిట్స్ యొక్క సమ్ కనుక్కో. ఇఫ్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 3, ఇట్ ఈస్ డివిజిబుల్ బై 3 అని చెప్పు. లేదు, ఇఫ్ ద గివెన్ సమ్ ఈస్ డివిజిబుల్ బై 9 అయితే ఇట్ ఈస్ డివిజిబుల్ బై 9 అని చెప్పు. దట్స్ ఇట్. సో, 3కి అయితే ఈ లాజిక్ యూజ్ చేస్తావు. 9 కూడా ఇదే లాజిక్ యూజ్ చేస్తావు, విచ్ ఇస్ ఫైన్. సో, చిన్న క్వెషన్ సాల్వ్ చేద్దాం ఇక్కడ. ఇక్కడికొచ్చారంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్స్ ఈస్ డివిజిబుల్ బై 3 అన్నాడు. ఏం చేయాలి మనం? ప్రతి ఎలిమెంట్‌ని చెక్ చేసుకుంటూ వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ ఫైండ్ ద సమ్. ఫస్ట్ వన్ ఏంటి? 5, 7, 2, 8 వాటి యొక్క సమ్ ఎంత? సో, 5 + 7 విచ్ ఇస్ 12, 12 + 2 14, 14 + 8 ఎంతొస్తుంది? ఎంతొస్తుంది? 14 + 8 22. సో, 22 ఈస్ నాట్ డివిజిబుల్ బై 3. యెస్, ఆప్షన్ ఏ కాదు. Check for the option 2. So 6 plus 3, 9, 9 plus 1, 10, 10 plus 5, which is nothing but your 15. Yes, it is divisible by 3. So this is my option. That's it. Stop it. ఓకే. ఇలాగైతే మనం చెక్ చేస్తాం. అండ్ ఇంకో క్వెషన్ కూడా సాల్వ్ చేద్దాం ఇక్కడ చూసుకుంటే. సో విచ్ ఇస్ ద స్మాలెస్ట్ డిజిట్ సచ్ దట్ 47x32 ఇస్ డివిజిబుల్ బై 3 అన్నాడు. ఏమన్నాడు? 47x32 అన్నాడు. దీన్ని ఎలా సాల్వ్ చేయాలి ఈశ్వర్? హౌ? సో దీన్నేమన్నాడు? డివిజిబిలిటీ బై 3 కాదా అని చెప్పి చెక్ చేయమన్నాడు. ఓకే. మనకేం తెలుసు? డివిజిబిలిటీ బై 3 చెక్ చేయాలంటే మనం వాటి యొక్క సమ్ కనుక్కోవాలి. విచ్ ఇస్ 4 + 7 ఎంత? 11. 11 + 3 ఎంత? 14. 14 + 2 ఎంత? ఎంత? 16. సో ఇక్కడ చూసుకుంటే ఎక్స్ కూడా ఉంది. ఎక్స్ ప్లస్ యూ హ్యావ్ 16. ఈ ఎంటైర్ సమ్ అనేదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ టు బి డివిజిబుల్ బై 3 అని చెప్పా. జస్ట్ చెక్ ఫర్ యువర్ ఆప్షన్స్. ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే 0, 1, 2, 3 ఇచ్చాడు. 16కి నువ్వు ఏమి యాడ్ చేస్తే ఇట్ విల్ బికమ్ డివిజిబుల్ బై 3 అంటే సింపుల్ 2. సో 0 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? స్టిల్ విల్ గెట్ 16. నో. 1 యాడ్ చేయి, you'll get 17. నో. 2 యాడ్ చేయి, you'll get 18 which is divisible by 3. That's it. The answer is option C which is 2. ఇలాగైతే మనం ఫైండ్ ఔట్ చేసుకోవచ్చు ఈజీగా. అదే నార్మల్‌గా మనం ఏం చేసి ఉండాలి? ఈ ఎక్స్ ప్లేస్‌లో ఈ 0ని, 1ని, 2ని, 3ని రీప్లేస్ చేసుకొని యూ హావ్ టు బి చెకింగ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ డిజిట్. ఇస్ దట్ ఓకే? అంటే ఇట్ ఈస్ నాట్ ఓకే. సో ఈ లాజిక్ వాడితే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకే. సో దట్ ఈస్ హౌ వి విల్ సాల్వ్ దిస్ క్వెషన్ యాస్ వెల్. సో నెక్స్ట్ 3 అయిపోయింది, 9 అయిపోయింది. నెక్స్ట్ 5. 5 అనేది పెద్ద లాజిక్ ఏం లేదు. లాస్ట్ ఒక్క డిజిట్ మాత్రమే చెక్ చేయి. ఆ ఒక్క డిజిట్ అనేది కంపల్సరీ 0 అన్నా ఉండాలి, 5 అన్నా ఉండాలి. ఈ రెండిట్లో ఏది ఉన్నా కూడా ద గివెన్ నంబర్ ఈస్ డివిజిబుల్ బై 5. ఈ ఒక్క లాజిక్ మైండ్‌లో పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే. పెద్దగా ఏమీ లేదు. ఓకే. సో దట్ ఈస్ అబౌట్ డివిజిబిలిటీ టెస్ట్ ఆఫ్ 5 అన్నమాట. అండ్ ఇంతసేపు కూడా మనం ఏం చేసాం ఈశ్వర్ అంటే సింపుల్ గైస్ 2 చూసాం, 3 చూసాం. అండ్ 2 చూడడం వల్ల మనకి మిగతా కూడా అర్థమైపోయింది. విచ్ ఇస్ ఫర్ ఎగ్జాంపుల్ 4 గాని, 8 గాని, 16 గాని మనకు కూడా అర్థమైపోయింది. ఎన్ని ప్లేసెస్ చెక్ చేయాలి, దేంతో చెక్ చేయాలి అని చెప్పి. అండ్ 3 చూసుకుంటే 3 గాని, 9 గాని వాటి యొక్క పవర్స్ ఏవైతే ఉంటుందో లైక్ 3 క్యూబ్, 3 పవర్ 4 వాటన్నిటికి ఏం చేయాలి? సమ్ ఆఫ్ డిజిట్స్ కనుక్కొని ఏదైతే ఆ నంబర్ ఉంటుందో ఆ పవర్ మొత్తం నంబర్ లైక్ నాట్ 3. సో 3 అంటే 3, 3 స్క్వేర్ అంటే 9. ఆ నంబర్స్ ఉంటుందో ఆ నంబర్స్ డివిజిబులా కాదని చెప్పి చెక్ చేసుకుంటావు. సో దట్ ఈస్ అబౌట్ యువర్ డివిజిబిలిటీ టెస్ట్ ఆఫ్ 3 అన్నమాట. అండ్ నెక్స్ట్ 5 చూసుకున్నాం. 5 అంటే లాస్ట్ ఒక డిజిట్ మాత్రమే చెక్ చేయాలి. దట్ టూ ఇట్ హాస్ టు బి 0 ఆర్ ఎయిదర్ 5. ఈ రెండిట్లో ఏదైనా ఉండొచ్చు. నెక్స్ట్ డివిజిబిలిటీ టెస్ట్ ఆఫ్ 7 గనుక చూసుకున్నారు అంటే వెరీ సింపుల్ గైస్. సో 7 డివిజిబిలిటీ టెస్ట్ చాలా సింపుల్‌గా ఉంటుంది. ఎలా అంటే 3, 3, 9, 9, 2 ఈ నంబర్ అనేది డివిజిబుల్ బై 7 అని చెప్పి అడుగుతారు. అలాంటి కేసెస్‌లో వాట్ యూ హావ్ టు డూ? జనరల్‌గా అయితే మన మాన్యువల్ ప్రాసెస్ ఫర్ ఎగ్జాంపుల్ 4 టైమ్స్ వెళ్తుంది. నెక్స్ట్ 8 టైమ్స్ వెళ్తుంది. నెక్స్ట్ 5 టైమ్స్ వెళ్తుంది. నెక్స్ట్ 6 టైమ్స్ వెళ్తుంది. హెన్స్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 7 అని చెప్తావు. దిస్ ఈస్ ఫైన్. సో ఇలానే మనకి ఇంకా 3 ఆప్షన్స్ ఉంటుంది. వాటిని కూడా చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ ఆప్షన్ రాలేదు. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సో మనం ఏం చేయొచ్చు అంటే వెరీ సింపుల్. పెద్ద లాజిక్ వాడాల్సిన అవసరం లేదు. ఫర్ 7 డివిజిబిలిటీ టెస్ట్ యూ హావ్ టు చెక్ ఫర్ ద లాస్ట్ డిజిట్. ఈ లాస్ట్ డిజిట్ ఒకటి కన్సిడర్ చేసుకో. దాన్ని ఏం చేస్తామంటే ఫస్ట్ డబుల్ యువర్ లాస్ట్ డిజిట్. లాస్ట్ డిజిట్ ఏదైతే ఉంటుందో దాన్ని డబుల్ చేయి. అండ్ రిమైనింగ్ ట్రంకేటెడ్ డిజిట్ ఏదైతే ఉంటుందో, ట్రంకేటెడ్ నంబర్ ఏదైతే ఉంటుందో అంటే లాస్ట్ డిజిట్ తీసేసిన నంబర్స్ రిమైనింగ్ నంబర్ ఏదైతే ఉంటుందో దానికి ఈ డబుల్ చేసిన వాల్యూని యాడ్ చెయి. ఏంటి? యాడ్ ఇట్
to your రిమైనింగ్ ట్రంకేటెడ్ నంబర్‌కి యాడ్ చెయి. ఇప్పుడు నీకొచ్చిన అవుట్‌పుట్ ఏదైతే ఉంటుందో, నంబర్ ఏదైతే ఉంటుందో, ఆ నంబర్‌ని చెక్ ఫర్ డివిజిబిలిటీ ఆఫ్ 7. సో, వాట్ ఈస్ ద థర్డ్ స్టెప్? ఇప్పుడు నంబర్ ఏదైతే వచ్చిందో, ఆ నంబర్ అనేది ఈస్ ఇట్ డివిజిబుల్ బై 7 కాదా చెక్ చెయి అన్నాడు. సూపర్. అంటే ఏంటి ఈశ్వర్? ఈ ప్రాసెస్ నువ్వు ఎంతవరకు రిపీట్ చేస్తావంటే టిల్ యూ గెట్ ఎ నంబర్ విచ్ ఇస్ డివిజిబుల్ బై 7 అని. ఇక్కడ చూడండి ఈ నంబర్ చూద్దాం. సో, లాస్ట్ డిజిట్ ఎంత 2. దాన్ని డబుల్ చేస్తే ఎంతొస్తుంది 4. దాన్ని ఏం చేయమన్నాడు? సబ్ట్రాక్ట్ చేయమన్నాడు. సారీ నాట్ యాడ్. సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకే. అండ్ ఇక్కడ చూసుకుంటే 3, 3, 9, 5 వస్తుంది. మళ్ళీ దీంట్లో లాస్ట్ డిజిట్ ఏంటి? 5. ఈ 5 మనం ఏం చేయాలి? 2తో మల్టిప్లై చేయాలి. కాజ్ వి హావ్ టు డబుల్ ఇట్. సో, 10 వస్తుంది. దాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తావు? రిమైనింగ్ నంబర్‌లో పెడతావు. ఓకే. So, you have to remove this. Remove last digit and make it double and then subtract it from the remaining value, remaining number. అండ్ ఇక్కడ చూసుకుంటే 3, 2, 9 వస్తుంది. మళ్ళీ ఏంటి? దిస్ లాస్ట్ డిజిట్. సో, 9ని నువ్వు డబుల్ చేస్తే ఎంతొస్తుంది? ఎంతొస్తుంది? 18. ఆ 18ని 32లో సబ్ట్రాక్ట్ చెయి. సింపుల్. సో, దిస్ ఈస్ 2, దిస్ ఈస్ 1. 12లో 8 పోతే ఎంత? 4 అండ్ దెన్ యూ గాట్ 1. అండ్ గివెన్ నంబర్ ఏదైతే ఉంటుందో వచ్చిన నంబర్ ఈస్ దట్ డివిజిబుల్ బై 7? Yes, 14 is divisible by 7. That's it. Simple process. పెద్ద లాజిక్ ఏం లేదు. ఇఫ్ యూ ప్రాక్టీస్ మోర్ యుల్ గెట్ ఇట్ మోర్ ఈజీలీ. ఓకే. లాస్ట్ డిజిట్ డబుల్ చేయి, దాన్ని సబ్ట్రాక్ట్ చేయి రిమైనింగ్ వాల్యూలో అండ్ డూ దిస్ ప్రాసెస్ అంటిల్ యూ గెట్ అ వాల్యూ విచ్ ఇస్ డివిజిబుల్ బై 7. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో దట్ ఈస్ యువర్ డివిజిబిలిటీ టెస్ట్ ఆఫ్ 7 అనమాట. అండ్ మాక్సిమం కేసెస్‌లో 7 అడగరు. స్టిల్ ఇట్ ఈస్ బెటర్ టు లెర్న్ 7 డివిజిబిలిటీ టెస్ట్ టూ. అండ్ నౌ ఇట్ ఈస్ టైమ్ ఫర్ అండర్‌స్టాండింగ్ ద డివిజిబిలిటీ టెస్ట్ ఆఫ్ 11 అనమాట. సో, 11కి ఎప్పుడు మీరు ఏం చేస్తారంటే వెరీ, వెరీ సింపుల్ లాజిక్. పెద్ద లాజిక్స్ ఏమి ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 నంబర్స్ డివిజిబుల్ బై 11 కాదా అని చెప్పి చెక్ చేయమంటాడు. జనరల్లీ వి హావ్ టు యూజ్ ద మాన్యువల్ ప్రాసెస్. సో, ఈవెన్ దట్ ఈస్ ఫైన్. బట్ అలా చేయకుండా సింపుల్‌గా ఎలా చేయొచ్చు ఈశ్వర్ అంటే, రిమెంబర్ వన్ థింగ్, స్టార్ట్ ఫ్రమ్ ద ఎండ్. ఎండ్ నుంచి స్టార్ట్ చేసుకో. ఆల్టర్‌నేట్ డిజిట్స్ మీద ట్రాక్ పెట్టు. ఫస్ట్ ఆల్టర్‌నేట్ సెట్ మీద వాట్ యూ హావ్ టు డూ ఇస్ యూ హావ్ టు ఫైండ్ ద సమ్. ఖచ్చితంగా ప్రతి ఆల్టర్‌నేటివ్ సెట్ మీద మనం సమ్ ఫైండ్ ఔట్ చేయాలి. వాటిని డిఫరెన్స్ కనుక్కోవాలి. అర్థం కాలేదు ఈశ్వర్. ఐ నో. సో, ఐ విల్ స్టార్ట్ ఫ్రమ్ ఎండ్. అంటే 8 నుంచి స్టార్ట్ చేస్తా. దీని యొక్క నెక్స్ట్ ఆల్టర్‌నేట్ నంబర్ ఏంటి? దిస్ వన్. ఆ రెండిటిని సమ్ చేసుకో. విచ్ ఇస్ 10. అండ్ రిమైనింగ్ ఆల్టర్‌నేట్ నంబర్స్ ఏమున్నాయి? 6 అండ్ 4. వాటి యొక్క సమ్ కూడా కనుక్కో. అండ్ ఈ రెండిటిని డిఫరెన్స్ చెయి. దట్స్ ఇట్. ఈ రెండిటి డిఫరెన్స్ గనుక 0 వచ్చినా ఆర్ ఏదైనా వాల్యూ వచ్చినా అండ్ దట్ వాల్యూ హాస్ టు బి డివిజిబుల్ బై 11. ఇన్ థాట్ కేస్ యూ కెన్ సే దట్ గివెన్ నంబర్ ఇస్ డివిజిబుల్ బై 11. ఇక్కడ చూసుకుంటే 0 వచ్చింది. హెన్స్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 11 అన్నమాట. అండ్ ఇక్కడ చూద్దాం ఫర్ ద నెక్స్ట్ వాల్యూ. స్టార్ట్ ఫ్రమ్ ఎండ్. యెస్. ఐల్ గెట్ ఆల్టర్‌నేట్ డిజిట్స్. ఈ 3 మనకేంటి ఆల్టర్‌నేట్ డిజిట్స్. వాటి యొక్క సమ్ కనుక్కోవాలి. 9 + 2 11, 11 + 5 16, 16 వచ్చింది. మైనస్ ఏదైతే రిమైనింగ్ ఆల్టర్‌నేట్ సెట్ ఉందో విచ్ ఇస్ 0 అండ్ 5 వాటి యొక్క సమ్ కూడా కనుక్కో. 0 + 5 విచ్ ఇస్ 5. ఈ రెండిటిని మనం ఏం చేయాలి? డిఫరెన్స్ విచ్ ఇస్ సబ్ట్రాక్షన్. సూపర్. 16 - 5 ఎంత వస్తుంది మనకి? 11. సో, ఇప్పుడు మనకి 0 రాలేదు. వి గాట్ 11 అండ్ 11 ఇస్ డివిజిబుల్ బై 11. యాస్ సింపుల్ యాస్ దట్. అండర్‌స్టూడ్? సో, హెన్స్ ద గివెన్ నంబర్ ఇస్ ఆల్సో డివిజిబుల్ బై 11. పెద్దగా ఏమీ చేయలేదు. మనం చేసిందంతా వెరీ, వెరీ సింపుల్ లాజిక్. వి స్టార్టెడ్ ఫ్రమ్ ద ఎండ్ నుంచి స్టార్ట్ చేసాం. అండ్ ఈ ఎండ్ నుంచి స్టార్ట్ చేస్తే ఏమైంది మనకి? ఆల్టర్‌నేట్ డిజిట్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క సమ్ కనుక్కున్నాం. 2 డిఫరెంట్ ఆల్టర్‌నేటివ్ సెట్స్ అనమాట. ఈ రెండిటి యొక్క డిఫరెన్స్ కనుక్కున్నాం. అండ్ ఆ డిఫరెన్స్ అనేది ఎలా ఉండాలని చెప్పాం. ఇట్ హాస్ టు బి ఎయిదర్ 0 ఆర్ డివిజిబుల్ బై 11 అనమాట. సో, దట్స్ ఇట్. వెరీ, వెరీ సింపుల్ లాజిక్. దట్ ఈస్ అ డివిజిబిలిటీ టెస్ట్ ఆఫ్ 11 అనమాట. సో, టిల్ నౌ వి ఆర్ డన్ విత్ ప్రైమ్ నంబర్స్. దిస్ ఈస్ సఫిషియంట్. ఓకే. సో, లెట్ అస్ స్టార్ట్ ద ప్రాక్టీస్ అనమాట. సో, ఏం చేద్దాం? సింపుల్. ఫస్ట్ క్వెషన్ ఆల్రెడీ చూసాం. అండ్ సెకండ్ క్వెషన్ కూడా చూసేసాం. అండ్ థర్డ్ క్వెషన్, వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ డిజిట్ సచ్ దట్ 58x4 ఇస్ డివిజిబుల్ బై 4 అని చెప్పాను. అండ్ ఈ పీడిఎఫ్‌లో కొన్ని రాంగ్ ఆన్సర్స్ ఉన్నాయి. సో, వి విల్ బి కరెక్టింగ్ దట్ వన్ యాస్ వెల్. ఆప్షన్స్‌ని మార్చి వి విల్ బి అప్‌లోడింగ్ దిస్ పీడిఎఫ్ ఇన్ అవర్ వెబ్‌సైట్. దాన్నయితే మీరు చెక్‌ఔట్ చేయొచ్చు. ఇప్పుడు ఏమన్నాడు నంబర్? సో, 58x4 అన్నాడు. ఇట్ ఈస్ డివిజిబుల్ బై 4 అని చెప్పేసి క్లియర్‌గా చెప్పాడు. అండ్ ఈ ఎక్స్ ప్లేస్‌లో మనం ఏది రీప్లేస్ చేస్తే అండ్ అది కూడా రీప్లేస్ చేసే డిజిట్ ఎలా ఉండాలి? గ్రేటెస్ట్ డిజిట్ ఉండాలి. అండ్ ఇలా అన్నాడు అంటే గ్రేటెస్ట్ డిజిట్, స్మాలెస్ట్ డిజిట్ అన్నాడు అంటే యూ కెన్ హావ్ మల్టిపుల్ ఆన్సర్స్ ఇన్ ఇట్. అండ్ ఆ మల్టిపుల్ ఆన్సర్స్ ఏంటో చెక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్లీ డివిజిబిలిటీ టెస్ట్ ఆఫ్ 4 అంటే ఏంటి?
లాస్ట్ 2 డిజిట్స్ మాత్రమే చెక్ చేస్తా. కరెక్ట్‌గా ఏంటి X4 ఈ 2 మాత్రమే చెక్ చేస్తా. దీస్ 2 డిజిట్స్ ఓన్లీ. ఇప్పుడు నేను X ప్లేస్‌లో ఏం రీప్లేస్ చేస్తే ఇట్ విల్ బికమ్ డివిజిబుల్ బై 4 అంటే ఇక్కడ చెక్ చేద్దాం. మనకున్న ఆప్షన్స్ ఏంటి ఇక్కడ? సో 4, 6, 8, 9. సో ఫస్ట్ 4 రీప్లేస్ చెయ్యి. 44 అవుతుంది. సూపర్. ఈస్ 44 డివిజిబుల్ బై 4? యెస్ ఇట్ ఈస్. సో దిస్ ఈస్ మై ఆన్సర్. ఆప్షనల్ ఆన్సర్. ఇంకా ఆన్సర్స్ ఉండొచ్చు. ఈవెన్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఆన్సర్. నెక్స్ట్ 6 రీప్లేస్ చెయ్యి. 64 పోతుందా? పోదు. నెక్స్ట్ 84 రీప్లేస్ చెయ్యి 4తో పోతుందా? యెస్ ఆఫ్‌కోర్స్. ఈవెన్ 8 కూడా నా ఆన్సరే. అండ్ నెక్స్ట్ 9, 94 పోతుందా? పోదు. అంటే మనకి ఎవరెవరొచ్చారు? 4 వచ్చింది, 8 వచ్చింది. అండ్ వాడు రిటర్న్ చేయమనిందేంటి? వాడు అడిగిందేంటి? గ్రేటెస్ట్ డిజిట్ అన్నాడు. సో 8నయితే మనం ఆన్సర్‌గా కన్సిడర్ చేసుకోవాలి. సో హెన్స్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ నంబర్ 3 అన్నమాట. ఓకే. ఐ బిలీవ్ మీరైతే ఈ ఎపిసోడ్‌లో ఏదో ఒక కొత్త విషయం అయితే నేర్చుకునే ఉంటారు. ఒకవేళ నిజంగా మీకేమైనా అర్థమయ్యుంటే అండ్ వి ఆర్ పుట్టింగ్ టన్స్ ఆఫ్ ఎఫర్ట్స్ అన్నమాట. అండ్ మా ఎఫర్ట్స్ గనుక మీకు నచ్చింటే, ఇంకా ఇలాంటి కోర్సెస్ తీసుకురావాలంటే కమెంట్స్‌లో మెన్షన్ చేయండి, లైక్ చేయండి. ఇఫ్ పాసిబుల్ మీ ఫ్రెండ్స్ అయితే షేర్ చేయండి ఈ వీడియోని. సో దట్ ఇంకొంచెం రీచ్ వస్తుంది. అండ్ ఇది ఎవరికీ అని కాదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ యాప్టిట్యూడ్‌కే కాదు. ఎవరైనా సరే సో కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా, గేట్‌కి ప్రిపేర్ అవుతున్నా ఎవ్వరైనా ఈ కోర్స్‌ని ఫాలో అవ్వచ్చు. అండ్ ఇంకా ఏమైనా ఫీడ్‌బ్యాక్స్ ఉంటే మాకు ప్రొవైడ్ చేయండి. సో దట్ వి కెన్ చేంజ్ దిస్ కోర్స్ అకార్డింగ్‌లీ యాస్ వెల్. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్‌లో ప్రాక్టీస్ సెషన్స్ ఉండబోతుంది. ఈ వీడియోలో మీకు ఏం అర్థం కాకపోయినా కూడా డోంట్ వర్రీ అబౌట్ ఇట్. సో నెక్స్ట్ ప్రాక్టీస్ సెషన్‌లో చాలా క్లియర్‌గా అయితే మనం ప్రాక్టీస్ చేయబోతున్నాం. అండ్ వన్స్ ఇఫ్ యూ ఆర్ డన్ విత్ దట్ వీడియో మీకైతే ఇట్లా ఈ కాన్సెప్ట్ అనేది చాలా క్లియర్‌గా అర్థమైపోతుంది. అండ్ కమెంట్స్‌లో మెన్షన్ చేయడం మర్చిపోద్దండి. 15 క్వెషన్స్ కావాలన్నా, 30 క్వెషన్స్ కావాలన్నా అని చెప్పి ఏదైనా మాకు పర్లేదు. వి విల్ క్రియేట్ a నెక్స్ట్ ఎపిసోడ్ అండ్ రేపే అప్‌లోడ్ చేస్తాం. ఓకే. So don't worry about it. And thanks for watching once again. And bye bye.